మా అమ్మ. సో నేను ఒకసారి అడిగాను అమ్మని, ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇస్తుంటావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎవరు ఇవ్వరు కదా, నువ్వెందుకు ఇవ్వాలి అని అడిగాను. నేను కూడా అలా అడుగుతుంటారు కదా, నువ్వు ఎప్పుడు ఇస్తుంటావేంటి, వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేంటి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమి ఇవ్వరేంటి అని అడుగుతారు కదా. ఆ విధంగా నేను కూడా చిన్నప్పుడు అడిగాను. అడిగితే మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా, ఇవ్వటంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు బాబు అని చెప్పారు. సో మన దగ్గర ఏమున్నా కొంత ఉన్నా సరే అది ఇవ్వటం నేర్చుకోవాలి, అది చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి అనే విషయం మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పింది. సో నువ్వు పెద్దయిన తర్వాత ఏదో డబ్బులు సంపాదించి ఏదో చేయాలి, ఎవరికో సహాయం చేయాలి అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచే నీ దగ్గర ఏముందో దాన్నే సహాయంగా చేస్తూ ఉండు అని అడిగింది. అంటే నా దగ్గర ఏముంటుందమ్మా నేను సహాయం చేయడానికి, నేను స్టూడెంట్ని, నేను బుడ్డోడిని, నా దగ్గర డబ్బులు ఏం లేవు, నేను ఎలా సహాయం చేయగలను అడిగితే అమ్మన్నది, డబ్బులే అవసరం లేదు సహాయం చేయాలంటే. నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు, నువ్వు సీట్లో కూర్చున్నప్పుడు ఎవరైనా నిలబడి ఉన్నారు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నువ్వు సీట్ ఇస్తే అదే సహాయం, దానికి డబ్బులు అవసరం లేదు అని చెప్పింది. అదేవిధంగా నువ్వు ఎవరికైనా నీళ్లు దప్పికైనప్పుడు నువ్వు నీళ్లు అందిస్తే చాలు, అదే సహాయం, దానికి డబ్బులు అవసరం లేదు అని చెప్పింది. సో ఆ విధంగా ఏ విధమైనా సరే నీకు అవకాశం ప్రతి మినిట్ ప్రతి డే వస్తూనే ఉంటుంది. ఏదో విధంగా పక్క వాళ్ళకి సహాయం చేసే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. మనము దాన్ని గమనించి ఆ సహాయం చేయగలిగితే అదే పెద్ద సహాయం, అదే బిగ్ హెల్ప్. చాలా మంది విద్యార్థులు చెప్తా ఉంటారు, నేను పెద్ద అయిన తర్వాత మంచిగా సెటిల్ అయిన తర్వాత డబ్బులు సంపాదించి నేను కూడా మీలాగనే హెల్ప్ చేస్తాం సార్ అని చెప్తారు. అది మంచిదే, కానీ ఒకసారి డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు గ్యారంటీగా హెల్ప్ చేస్తావని గ్యారంటీ లేదు. ఎప్పుడు నువ్వు ఈ రోజు నుంచి హెల్ప్ చేయకపోతే, ఈ రోజు నుంచి హెల్ప్ చేస్తుంటే చేయగలిగితే, మీ దగ్గర ఎంతున్నా సరే డబ్బు సహాయం కాకపోయినా మాట సహాయం కానీ చేతి సహాయం కానీ చేయగలిగితే, దాని తర్వాత డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు సహాయం చేయగలవు.